హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x50 టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఫేసింగ్ వెస్ట్ అయినా ఇంటి డైరెక్షన్ కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ డైరెక్షన్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కవర్ చేస్తున్నాను. చూడండి, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి విశాలమైన పార్కింగ్, సింగిల్ బెడ్రూము, అదేవిధంగా ఒక షట్టర్ అయితే ఉంటుంది రోడ్ ఫేసింగ్కి వెస్ట్ ఫేసింగ్లో. మీకు ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,45,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వారికి బండలు, అదేవిధంగా గ్రానైటా, మార్బులా, లేకపోతే టైల్స్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి బిల్డర్ గారు చేసిస్తా అని చెప్పారు. బెస్ట్ చాయిస్ అండి. ఇక్కడ మనకి షట్టర్ కూడా ఇచ్చారు రోడ్ ఫేసింగ్లో. ఈ హౌస్ లొకేషన్ పరంగా చూసుకుంటే మన బీరంగూడ కమాన్ నుంచి ఎగ్జాక్ట్గా 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకు బోర్ పాయింట్, స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉంటుంది. మీకు స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే చేస్తారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా ఇల్లు అనేది చాలా బాగా కట్టారండి. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. చూడండి, మన బీరంగూడ కమాన్ నుంచి ఈ హౌస్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 17 కిలోమీటర్ డిస్టెన్స్. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. బీరంగూడ కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే అయితే ఉంటుంది. సో ఇక్కడే మనకి ఓపెన్ కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ప్లాట్ఫామ్స్ కానీ, కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ గ్రానైట్ ఆర్ మార్బుల్ ఫినిషింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి బిల్డర్ గారు చేసిస్తా ఉన్నారు. ఇక్కడైతే మనకి వాష్ ఏరియా అయితే వదిలిపెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, చాలా విశాలంగా వచ్చింది. ఎందుకంటే మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 50 లోపలికి ఉంటుంది, ఫేసింగ్ 30 ఉంటుంది కాబట్టి రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా విశాలంగా వచ్చాయి. మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ మీద అప్ టు 80% అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ హౌస్ ఫుల్ LRS పెయిడ్, అదేవిధంగా మీకు మున్సిపల్ పర్మిషన్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాబట్టి మీకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ మీద అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకు ఒక చిన్న బాల్కనీ కూడా వదిలిపెట్టడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్కి. మీకు రోడ్ అవుట్ సైడ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే హౌస్ కూడా ఉంటుంది. అదేవిధంగా మీకు రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే రోడ్డు మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్, మనకి సెంట్రల్ లైన్ డ్రైనేజు, అదేవిధంగా మీకు వచ్చేసరికి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. మనకి మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి. గల్లీ చూసుకున్నట్టయితే 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. మొత్తం మనకి ఆ గల్లీ చివరిలో కూడా ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తారు. బాల్కనీ చూశారు కదా, గల్లీ కూడా మీకు ఆల్మోస్ట్ 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. 3.3 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం వీడియోస్ ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.